హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి హనీ వీడియో స్టార్టింగ్లోనే పారాని పెట్టేసుకుంటుంది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇవాళ శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మేము ప్రోగ్రామ్ చేయబోతున్నాం అనమాట. అందుకే ఈ హడావిడంతా. ఇప్పుడు నా కాస్ట్యూమ్ కోసం కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్, గజ్జలు, రెడ్ బ్యాంగిల్స్ కూడా నేను ఇవాళ మోహిని అట్టం చేస్తున్నాను కాబట్టి ఈ రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఆల్సో ఈ బన్ కూడా దానికోసమే సైడ్ కొప్పు ఉంటుంది. అండ్ ఉంగరాలు, ముక్కు పుడక, హెడ్ సెట్, కమ్మల్ బుట్టాలు, ఈ కమ్మల్ బుట్టాల కోసం కావాల్సిన మాటీలు, ఇప్పుడు వచ్చేసి సూర్యచంద్రులు, లాంగ్ హారం అండ్ ఈ చోకు, వీటితో పాటు హిప్ బెల్ట్స్. ఇవాళ నేను నా ఓన్గా రెడీ అవ్వట్లేదు, మా ఇంట్లో మా గురూజీ వాళ్ళ ఇంట్లో రెడీ అవుతున్నాను అనమాట. అందుకోసమే ఇవన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి డ్రెస్ అప్ అయ్యి మేకప్ వేసేసుకొని ఇవన్నీ జ్యువెలరీ సెట్ చేసేసుకుందాం అనేసి. ఇది నా మేకప్ కిట్, ఇది కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను వేరే వాళ్ళు వాడింది అస్సలు వాడను, నా ఫేస్ మొత్తం ఇచ్చింగ్ అండ్ ర్యాషెస్ వచ్చేస్తాయని. నేను సెల్ఫ్గా వేసుకున్నప్పుడు ఇవే వాడతాను, మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు వేసినా కూడా ఇవే వాడమని అంటాను. ఇక్కడ మేము మా గురూజీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. నా మేకప్ కూడా స్టార్ట్ అయిపోయింది. నాతో పాటు చేసే ఇంకా కొంతమంది చిన్న చిన్న పిల్లల వాళ్ళు మేకప్ కూడా అయిపోయింది, డ్రెస్ కూడా అయిపోయారు. నాది ఇక్కడ మేకప్ స్టార్ట్ అయిపోయింది. యాజ్ యూ ఆల్ నో, వేరే మేకప్స్ కంటే ఈ క్లాసికల్ మేకప్ అనేది చాలా డిఫరెంట్ అండ్ చాలా హెవీ కూడా. అక్కడ ఒక అన్నయ్య ఫేస్కి ఫౌండేషన్, ప్యాన్ కేక్ ఇవన్నీ వేసేస్తే ఇక్కడ ఇంకొక అన్నయ్య ఐ మేకప్ చేస్తున్నారనమాట. ఇక్కడ నా మేకప్ అయిపోగానే నేను డ్రెస్అప్ కూడా అయిపోయాను. నా డ్రెస్ రెంటెడ్ కాబట్టి కొంచెం లూజ్ ఉండడం వల్ల మమ్మీ దాన్ని ఫిక్స్ చేసేసింది. మీకు అందరికీ తెలిసిందే కదబ్బా, మమ్మీస్ వాళ్ళ హ్యాండ్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఏ ప్రాబ్లం అయినా ఇట్టే క్షణంలో సాల్వ్ చేసేస్తారు. నా డ్రెస్ అంతా సెట్ అయిపోయిన తర్వాత నేను నా జ్యువెలరీ వేసేసుకున్నాను. ఇవాళ నేను నా బెస్ట్ ఫ్రెండ్ డ్యూయట్ చేస్తున్నాం అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. ఈ పిక్చర్ ఇంకా రెడీ కూడా కాలేదు, నేను డ్రెస్ అయిపోయి నా జ్యువెలరీ కూడా వేసేసుకున్నాను. ఎప్పుడు వాగుతానే ఉంటుంది కానీ వెళ్ళి డ్రెస్ అప్ అవ్వబోయా అంటే ఇప్పుడే వెళ్ళింది తను కూడా మేకప్ వేసుకోవడానికి. కానీ మే కాబట్టి చాలా ఉబ్బరం ఉంది. అలా కాస్త నా జుట్టులో ఉన్న చిక్కులన్నీ తీసేసి జుట్టు వేసుకుందామని వెళ్దాం అనుకునేసరికి మమ్మీ టైం 2 అవుతుంది, తినవే బాబు అని తినిపించేస్తుంది నాకు. ఇక్కడి మేకప్ అన్నయ్య మాత్రం చాలా కష్టపడిపోయాడు, నాకు సైడ్ పోనీటే వేసి దానికి బన్ను పెట్టడానికి. ఇంకా మేము చేసే డాన్స్కి అది మళ్ళీ ఊడిపోవద్దని చాలా గట్టిగా లాగి గుంజి పెట్టేశాడు అనమాట. ఆ హెయిర్ బన్ పెట్టలేక మా మమ్మీ ఇంకా ఆ మేకప్ అన్నయ్య మాత్రం చాలా కష్టపడ్డారు నా జుట్టుతోటి. ఫైనల్లీ ఇక్కడ నా హెయిర్ బన్ అయితే సెట్ అయిపోయింది అండ్ దానికి కొంచెం పిన్స్ పెట్టి సెక్యూర్ చేసేసింది మా మమ్మీ. ఫైనల్లీ ఆ హెయిర్ బన్ సెట్ అయిపోయిన తర్వాత మేకప్ అనేది మాత్రం ఆ హెడ్ సెట్ అండ్ ఆల్సో సూర్యచంద్రులు కట్టేశారనమాట. చిన్న ట్రాన్సాక్షన్ వీడియో చేసేద్దామా? మేము ఇక్కడ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి 5:30 అవుతుంది. అక్కడ మాకు ప్రోగ్రామ్ టైంకి ఇచ్చింది 7 o'clock అనమాట. నేను నా బెస్ట్ ఫ్రెండ్ స్వీటీ అండ్ మా సీనియర్ అక్క మేము ముగ్గురం కలిసి గురుగారి కాదు టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈ చీర్యాల టెంపుల్లో ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు అవుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాలు అయ్యేటప్పుడు ఎవ్రీడే కొంత ఇన్స్టిట్యూట్ నుంచి పిల్లలు వచ్చి అక్కడ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారు.
మా మ్యామ్ వచ్చేసి 15 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారంట. ఇది నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ పర్ఫార్మెన్సెస్ చేశాను ఇదే బ్రహ్మోత్సవాలకి. అండ్ ఈ ఇయర్ కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. స్టార్ట్ అయిపోయాయి. మేము ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసినా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా మా ఇన్స్టిట్యూట్ మొత్తం ఇలా లైన్ కట్టి మా మ్యామ్ కాళ్ళకి దండం పెట్టుకున్నాకే మేము గజ్జలు కట్టుకుంటాము. మా మ్యామ్ ఆశీస్సులతో పాటు ఆ నటరాజ స్వామిని కూడా ఒకసారి తలుచుకొని మా ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ అవ్వాలని మొక్కుకొని గజ్జలు కట్టుకుంటాము. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఇన్స్టిట్యూట్ బుడ్డి పిల్లలు మూషిక వాహన సాంగ్స్ తోటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మనం ఎలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఫస్ట్ మన వినాయకుడిగా పూజించేది. అందుకే మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫస్ట్ మూషిక వాహనతో స్టార్ట్ చేసేసారు. దీని తర్వాత మన ఇంకొక బ్యాచ్ పిల్లలు తక్కువేమి మనకు అనుకుంటూ మన రాముడిని గుర్తు చేసుకుంటూ ఒక పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసారు. ఇక ఆ పర్ఫార్మెన్స్ అయిపోగానే మన సీనియర్ బ్యాచ్ అయితే కాళనర్తన అంటూ మన కృష్ణుడిని గుర్తు చేసి ఈ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. దాని తర్వాత నేను చెప్పినట్టు నేను నా బెస్ట్ ఫ్రెండ్ చేస్తున్న డ్యూయట్ పర్ఫార్మెన్స్, అది కూడా మోహిని అట్టంలో చూసేసేయండి.
తర్వాత అయితే ఈ చిన్నపిల్లలు శివ పంచాక్షరి శృతి అనుకుంటే చేసేసారు. మా అందరి పర్ఫార్మెన్సెస్ అయిపోయిన తర్వాత మేము మా సీనియర్ బ్యాచ్ అంతా కలిసి శ్రీ చీర్యాల నరసింహస్వామి టెంపుల్ మీద రాసిన సాంగ్ని మా గురుగారు కొరియోగ్రాఫ్ చేశారు. అదే మేము ఇక్కడ పర్ఫామ్ చేసామన్నమాట చీర్యాల టెంపుల్ కోసం. మా ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా గురుగారు పిల్లలతో ఆడుతున్నారు.
ఇదే డాన్స్ లో శివుడు ఇంకా మన్మధుడి బ్యాలే చూపించాము.